బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగలపురం గ్రామంలో విశేష స్పందన లభించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గండి రవికుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి 2014 వరకు రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల్లో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు తేవడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడుతుందన్నారు. దీనివల్ల అనేక మంది పేద విద్యార్థులు నష్టపోవడం జరుగుతుందని, పేదలకు ఉచిత వైద్యం కరువవుతుందని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గండి రవికుమార్, కర్రిబాబు, బాకం రామనాయుడు, కొటాన రాము, సభవరపు ముత్యాల నాయుడు, ఎడ్ల నాయుడు, ఐడి బాబు, సురేష్ రాజు, వాసు, బోను నాయుడు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేపట్టినటువంటి ఈ కోటి సంతకాల సేకరణ ఎంత పెద్ద ఎత్తున విజయవంతం అవుతుందో, ప్రతి గ్రామంలో కూడా ప్రజల నుంచి ఎంత స్పందన వస్తుందన్నటువంటిది మనం చూస్తుంటేనే తెలుస్తుంది. వాళ్ళొక్కసారి మనం ఆలోచన చేస్తే, ఇందాక నేను చెప్పినటువంటి విధంగా సుమారుగా 1923 నుంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2019 వరకు సుమారుగా 96-97 సంవత్సరాల వ్యవధిలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటివి కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే. కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 11 కాకుండా మరొక 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ఇవాళ ఒక కాలేజ్ అంటే కేవలం విద్యే కాకుండా మెడికల్ కాలేజ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా అన్ని రకాలతో కూడినటువంటి సదుపాయాలతో కూడినటువంటి హాస్పిటల్స్ కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ పేద ప్రజలకి విద్యా వైద్యం రెండు అందించాలని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాన్ని తీసుకొస్తే, ఇవాళ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే వీటిని ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్క పేదవాడు కూడా మళ్ళీ విద్యా వైద్యానికి చేరువై ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో KGH లాంటి హాస్పిటల్స్ నిర్మితం అవుతున్నటువంటి తరుణంలో వీటిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం చాలా దుర్మార్గం. దీన్ని మరి ఖండిస్తూ, మరి వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి, ఆయన నాయకత్వంలో చేపట్టినటువంటి ఈ కోటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దీనికి మద్దతు తెలుపుతాం. కోటి కాదు, అవసరమైతే మరొక కోటి కూడా మేము సంతకాలు పెట్టించి మేము ఈ కార్యక్రమం విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ